అందరికీ నమస్కారం. వెల్కమ్ టు శ్రీరాజ్ ఫుడ్. నేను మీ సిరి. ఈరోజు మన వీడియోలో మంచి కమ్మటి పచ్చడిని సరికొత్తగా తయారు చేద్దాం. టేస్ట్ కూడా చాలా అంటే చాలా బాగుంటుంది. ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్. దీనికోసం ముందుగా గ్యాస్ మీద కళాయి పెట్టుకొని 1 స్పూన్ నూనె వేసి 1 కప్పు మినపగుళ్ళ వేసి మినపగుళ్ళని మంచి రంగు వచ్చే వరకు వేయించుకోవాలి. గ్యాస్ తక్కువ పెట్టి వేయించామంటే మినపగుళ్ళు అనేవి అన్ని వైపులా మంచిగా వేగిపోతాయి అన్నమాట. ఇప్పుడు ఇవైతే వేగిపోయినాయి కదా, ఇందులోకి ఏ కప్పుతో అయితే మినపగుళ్ళు తీసుకున్నామో అదే కప్పుతో 1 కప్పు ధనియాలు వేయాలి. ధనియాలు వేయడం వలన పిల్లలకైనా పెద్దలకైనా అరుగుదల చాలా బాగుంటుంది. ధనియాలు కూడా ఈ మాత్రం వేగిన తరువాత మన కారానికి సరిపడా ఎండుమిర్చి వేసి ఎండుమిర్చిని కూడా మంచిగా వేయించుకోవాలి. మన ఛానల్లో ఇంకా ఈజీగా తక్కువ టైంలో చేసే స్వీట్స్, స్నాక్స్, హెల్దీ రెసిపీస్ చాలా ఉన్నాయి. కుదిరితే ఒక్కసారి చూడండి. వీడియోస్ మీకు నచ్చితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. ఎండుమిర్చి కూడా దోరగా వేగిన తర్వాత ఏ కప్పుతో అయితే ధనియాలు, మినపగుళ్ళు తీసుకున్నామో అదే కప్పుతో 1 కప్పు కొబ్బరి పొడిని వేసుకొని కొబ్బరి పొడి కూడా మంచిగా వేగే వరకు వేయించుకోవాలి. కొబ్బరి పొడి లేదు అనుకుంటే పచ్చి కొబ్బరి ముక్కలైనా వేసుకోవచ్చు. ఇప్పుడు పులుపు కోసం కొంచెం చింతపండు వేయాలి. చింతపండుకు బదులుగా నిమ్మకాయ అయినా పిండొచ్చు, కానీ నిమ్మకాయ పిండామంటే తొందరగా పాడైపోతుంది. చింతపండు వేస్ట్ చేసామంటే 15-20 రోజులున్న పచ్చడి అయితే అస్సలు పాడవదు. ఇప్పుడు ఇవన్నీ అయితే మంచిగా వేగిపోయినాయి కదా, ఒక ప్లేట్లోకి తీసి కాసేపు చల్లారబెడదాం. ఇప్పుడు ఇవైతే చల్లారిపోయినాయి. ఒక మిక్సీ జార్ తీసుకొని మనం వేయించుకున్నవన్నీ మిక్సీ జార్లో వేసుకొని ఒక 5-6 వెల్లుల్లి, రుచికి సరిపడా ఉప్పు, అలానే కొంచెం జీలకర్ర వేసుకొని ఒక్కసారి మిక్సీ పట్టుకోవాలి. మరీ మెత్తగా కావాలి అనుకుంటే మసాలా మిక్సీ జార్లో వేసామంటే మెత్తగా వస్తుంది. ఇలా పెద్ద మిక్సీ జార్లో వేసామంటే కొంచెం బరకగా వస్తుంది. కావాలి అనుకుంటే ఇలా కారపొడిలా అయినా ఉంచుకోవచ్చు. ఇప్పుడు ఇందులోకి కాచిన నీళ్లను పోసి మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. కాచిన నీళ్లు పోసామంటే పచ్చడి అనేది నిలువ ఉంటుంది. అప్పటికప్పుడే తినాలి అనుకుంటే మన ఇంట్లో ఉండే నార్మల్ చల్లటి నీళ్లు పోసైనా పట్టుకోవచ్చు. మిక్సీ జార్ మూత తీస్తే పచ్చడి అయితే అసలు గుమగుమలాడిపోతుంది. స్మెల్ అయితే అదిరిపోతుంది. టేస్ట్ కూడా చాలా అంటే చాలా బాగుంటుంది. ఒక్కసారి ఇలా పచ్చడి ట్రై చేసి చూడండి. ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. రేపు ఇంకో సరికొత్త రెసిపీతో మళ్ళీ కలుసుకుందాం. బై బై ఫ్రెండ్స్.